వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. నీట్ 2026 పరీక్ష రద్దయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు యూటీఎఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వెంకట్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు, ఈ నీట్ లీకేజ్, పేపర్ లీకేజ్, దాని తర్వాత రద్దు, అసలు ఎట్లా చూడాలి? దీనికి ఏం కారణాలు చెప్తున్నారు? ఒకటి, నీటు పరీక్ష నిర్వహణలో ఇది మొదటిసారి లీక్ కాదు. అంటే లీకేజీల పర్వం కొనసాగుతా ఉన్నా దీనికి కారణం ఎవరు, దాన్ని సరైన విధంగా చర్యలు తీసుకోవడంలో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది అనేది ఒకటి. అందులో భాగంగా ఈ సంవత్సరం జరిగిన పరీక్ష లీకేజ్ అవ్వడం, దాదాపు 22 లక్షల మంది పిల్లలు, అంటే వారి పేరెంట్స్, వారి మీద ఆశపడ్డ వాళ్ళు అందరూ కూడా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన పడాల్సిన పరిస్థితి. ఈ నీట్ లీకేజు ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఈ కారణాలు ప్రభుత్వానికి తెలియంది కాదు. అంటే ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా లీకేజ్? ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలుసు. ఎవరు చేయగలుగుతారు, ఎవరికి ఆ సామర్థ్యం ఉంది, ఎవరి కోసం చేస్తున్నారు అనేది కూడా, ఎవరి కోసం చేస్తారు అనేది కూడా ఈ ప్రభుత్వాలకు తెలుసు. కానీ కఠిన చర్యలు తీసుకోవడంలో రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అంటే నీట్ పరీక్ష లీక్ రాజకీయ ప్రయోజనాలు. ఎందుకంటున్నానంటే, ఇలా రాజకీయ ప్రయోజనాలు కనుక లేనట్టయితే ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? ఇది మొదటిసారి కాదు. ఎన్టీఏ, ఈ నీట్ పరీక్ష నిర్వహించిన సంస్థ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలు చాలా సందర్భాల్లో ఎందుకు లీకేజ్ అవుతున్నాయి అనే విషయం పట్ల కేంద్ర ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి సాధించగలిగితే భవిష్యత్తులో లీకేజ్ రాకుండా ఉండగలుగుతుంది. ఇప్పుడు జరిగింది, పరీక్ష రద్దు చేశారు, మళ్ళీ పరీక్షలు రాయాలంటే ఏదో గొప్ప ఉపశమనం ఇచ్చినట్టుగా ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు ఫీజును కట్టక్కర్లే, మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, అదే సెంటర్ లో రాయిస్తాం. ఇవన్నీ ఉపశమనం కోసం చెప్పే మాటలే. కానీ ఉపశమనాలు కావా ఇవి? ఉపశమనాలు ఎట్లవుతాయి? అసలు రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద సీరియస్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు ఏమైంది? డాక్టర్ కావాలనే కోరిక ఉన్నది కాబట్టి తప్పనిసరిగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాయాలి కాబట్టి రాస్తారు. కానీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఈ ధోరణి ఈ ప్రభుత్వం అరికట్టలేకపోతుంది అనేది నేను ఈ సందర్భంగా మీతో చెప్పదలుచుకుంది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే నీటును దేశవ్యాప్తంగా, అంటే అంతకుముందు మనకు రాష్ట్రాల వారీగా పరీక్ష నిర్వహించుకునేది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. నీట్ అనేది ఒకే పరీక్ష, ఒకే దేశం పేరుతోటి దేశవ్యాప్తంగా నడుపుతున్నారు. సో ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్ పేరుతోటి దేశానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక వాదనలు. లేదు నష్టం జరుగుతుందని కొన్ని రాష్ట్రాలు కానీ కొద్దిమంది మేధావులు చాలా మంది మాట్లాడారు. అంటే ఏంటి రెండిట్లలో ఏది? ఒకటి, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాంట్లో ఒకే భాష, ఒకే పరీక్ష, ఒకే అనే పేరుతో ఏకీకరణ చేయాలని చేస్తున్న ప్రయత్నంలో భాగం ఈ నీట్ వచ్చింది. వాస్తవంగా నీటు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండడం అనే దాన్ని గతంలో నుండి మేము యూటీఎఫ్గా కానీ, కొంత అభ్యుదయ ఆలోచనలు కలిగిన వ్యక్తులు కానీ, మేధావులు కూడా చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఇవాళ ఈ పరిస్థితి అనుభవం. ఇవాళ జైపూర్లో పరీక్ష లీక్ అయింది, అంటే రాజస్థాన్ రాష్ట్రంలో పరీక్ష పేపర్ లీక్ అయింది. ఇలా ఒక రాష్ట్రంలో లీక్ అయిన పరీక్ష పేపర్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 22 లక్షల మంది ఇలా నష్టపోయారు కదా. ఇవాళ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఆ రాష్ట్రానికి పరిమితమై లీకేజ్ ఆగలేదు. ఇది 24 గంటల ముందు లీక్ అయినట్టు కూడా సమాచారం ఉంది. 24 గంటల ముందు లీక్ అయితే అది దేశవ్యాప్తంగా చేరుకోవడానికి పెద్ద సమయం అవసరం లేదు, ఇలా సాంకేతిక యుగం పెరిగిన తర్వాత. కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా రద్దు చేయాల్సి వచ్చింది. రెండవది, పరీక్ష విధానం అనేది ఆయా రాష్ట్రాల యొక్క సిలబస్ అనుగుణంగా పెట్టుకునే పరీక్షను కేంద్రం మొత్తం కేంద్రీకరించుకొని తన సెంట్రలైజ్డ్ గా పెట్టుకోవాలని చెప్పి, అంటే మెడికల్ కళాశాలల డిమాండ్ను పెంచుకోవడానికి కోసం, దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ డిమాండ్ను సొమ్ము చేసుకోవడానికి కోసం పెట్టిన విధానంలో భాగమే తప్ప, ఇది ఏకీకరణ ఒకే పరీక్ష విధానం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఒకే పరీక్ష పెట్టడం వల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో సిలబస్ వేరువేరుగా ఉంటుంది. తర్వాత స్టేట్ సిలబస్ లో అప్లికేబుల్ చేసుకుంటారు. అట్లాగే స్టేట్ ఎగ్జామ్స్ పట్టుకునే విధానం కూడా చాలా ప్యాటర్న్ లో చాలా తేడా ఉంటుంది. ఆ ప్యాటర్న్ నుంచి ఈ ప్యాటర్న్ కి మారడానికి దేశవ్యాప్తంగా ఒకే ప్యాటర్న్ లో ఉండాలంటే ఒకే రకమైన బోధనా పద్ధతులు ఉండవు కదా. లేనప్పుడు కొన్ని రాష్ట్రాల్లో నీటి పరీక్ష పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి ఉండరు. కొన్ని రాష్ట్రాల నుండి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు తయారు చేసే ప్యాటర్న్ ప్రకారం
మిగతా రాష్ట్రాల వాళ్ళు ఫాలో కాకపోతే ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా ర్యాంకులు కొట్టుకునే పరిస్థితి లేకుండా పోతుంది. అది ఒక ప్రమాదం. రెండోది, ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని దేశవ్యాప్తంగా చేసిండ్రో ఇది ఒక కమర్షియలైజ్ ప్రొఫెషన్ అయిపోయింది. అంటే ఈ నీట్ దేశవ్యాప్తకు ఎంట్రన్స్ అయిన తర్వాత కాంపిటీషన్ పెరిగింది. ఎట్లా పెరిగింది అంటే కొన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు లేవు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని పరీక్ష పెట్టేసరికి దేశవ్యాప్తంగా ఉన్న అందరు విద్యార్థులు రీజన్ వారీగా అప్లై చేస్తుంటే ఏమవుతుంది దానివల్ల అంటే కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి పెరిగిన కాంపిటీషన్ నుంచి సీట్ గ్యారంటీ పేరుతో కోచింగ్ సెంటర్లు పెరిగినాయి. ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లు పెరగడంతో ఈ పరీక్ష లీకేజ్ల పర్వం ఎక్కువగా పెరుగుతుంది. అంటే కోచింగ్ సెంటర్లకు పరీక్ష పత్రాల లీకేజీకి లింక్ ఏంది? తప్పనిసరిగా ఉంటుంది. తప్పనిసరిగా ఉందనేదే ఇవాళ మనం చెప్పుకోవడం కాదు. ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాలు వేరు సందర్భాల్లో అది రాష్ట్రాల స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ జరిగిన లీకేజ్ వెనకాల కుట్రెవరు అంటే కార్పొరేట్ కాలేజ్ యాజమాన్యం లేదా కోచింగ్ సెంటర్ యాజమాన్యమే తప్ప నీకు ఎక్కడ వేరే కారణాలు కనబడట్లేదు కదా. అందుకని ఈ వ్యాపారకరణ జరిగిన తర్వాత విద్యను వ్యాపారంగా మార్చేసి కోచింగ్ సెంటర్ల పేరుతో డబ్బులు దండుకోవడానికి మా దగ్గర చదివితే గ్యారంటీ సీటు అనే పేరుతోటి ఆ కోచింగ్ కోసం పెట్టే డిమాండ్ ఫీజు అంత డబ్బులు కూడా పెట్టి పేరెంట్స్ చదివిస్తున్నారంటే ఖచ్చితంగా వాస్తవంగా చెప్తే ఓపెన్గా మనం మాట్లాడుకుంటే 500 మంది పిల్లల్ని కోచింగ్ ఇస్తే 2కో 3కో వస్తాయి, కానీ ఆ 3ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళు చూపిస్తుంటారు. కాబట్టి ఇది దీన్ని ఒక ప్రకటనల రూపంలో ప్రచారం రూపంలో ఆ కోచింగ్ సెంటర్లు చేసే ఆర్భాటమే పేపర్ లీకేజ్ కారణం. అది ఇక్కడే 3 రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు లీకేజ్ అయినప్పుడు కూడా కారణాలు మనకు బయటకు వచ్చినాయి. అంతే అక్కడైనా అప్పుడు ఇక్కడైతే మన దగ్గర నారాయణ చైతన్య లాంటి సంస్థలు కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా లీకేజీల పర్వం పెరిగింది. సరే వాళ్ళు చేయిస్తుండ్రా, ఏ బ్రాంచ్ చేయిస్తుంది, ఎక్కడ చేయిస్తుండ్రా అన్న కారణాలు కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ పరీక్షల లీకేజ్ పర్వం పెరిగింది. ఈ లీకేజ్ పర్వం పెరగడానికి ప్రభుత్వానికి కూడా సరైన చర్యలు లేకపోవడం. ఇప్పుడు ఎన్టీఏ ద్వారా చాలా సందర్భాల్లో పరీక్షలు లీకేజ్ అయినాయి. ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరి మీద కఠిన చర్యలు తీసుకుంది? ఎవరి మీద తీసుకున్నట్టు లేదు. తీసుకుంటే ఇంత రిపీటెడ్ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించినప్పుడు ఇదేదో లీకేజ్ జరిగిన కొన్ని రోజులు మాట్లాడుకునే ఒక చర్చగా జరుగుతుంది తప్ప దీని మీద ఒక సీరియస్నెస్ ఉండట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన లీకేజ్ వల్ల భవిష్యత్తులో 10 ఏళ్ల వరకు ఈ ప్రమాదం రాకుండా కట్టుకోవడం చర్యలు ఏమైనా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోగలుగుతుందంటే అది లేదు. అందుకనే ఈ ఏకీకరణ వచ్చిన తర్వాత కాంపిటీషన్ పెరిగింది, వ్యాపారం పెరిగింది, దానిలో భాగంగా ఈ లీకేజ్ జరుగుతూ ఉంది. వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం కొన్ని సెంటర్లు ఇంటర్నెట్లో కోచింగ్లకు ఫేమస్. ఇప్పుడు రాజస్థాన్ ఉంది కోటా, అంటే కోటాలో కోచింగ్ తీసుకుంటే సీట్ గ్యారంటీ అని అంత ప్రచారం జరిగిపోయింది. అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటి సంస్కృతిని ఎవరు పెంచి పోషిస్తారు? ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి కదా. ఆ కోచింగ్ ఏదో కోచింగ్ సెంటర్లు కార్పొరేట్ కాలేజీలు పెట్టుకొని కోచింగ్ ఇచ్చే బదులు కాలేజీల్లో అన్ని కాలేజీలో దేశవ్యాప్తంగా గవర్నమెంట్ కాలేజీలో కానీ ఆ కాలేజీలోనే ఓరియంటేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ఆ వైపు పోకుండా విద్యార్థుల్ని అరికట్టగలగచ్చు కదా. అంటే రాజకీయ నాయకులే కాలేజీలు పెడుతున్న సందర్భంలో, కోచింగ్ సెంటర్లు పెడుతున్న సందర్భంలో మీరు అన్న ఏదైతే అందరికి కామన్ గా అందించే అది ఎగ్జాక్ట్లీ నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడానికి కారణం రాజకీయ కారణం అని ఎందుకన్నానంటే కళాశాలలు పెట్టే వాళ్ళైనా కోచింగ్ సెంటర్లు నడిపే వాళ్ళైనా రాజకీయ నాయకులు అవుతున్నారు. అంటే రాజకీయ నాయకులు అయినాకన్నా సెంటర్ పెడుతున్నారు, లేదా సెంటర్ ద్వారా వచ్చిన క్రేజ్ను ఉపయోగించుకొని అన్నా రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి విద్యారంగంను వ్యాపారం చేసే ధోరణి పెరిగింది. 2 వైపుల నుంచి ఉంది. వ్యాపారంగా మార్చుకొని వచ్చిన డబ్బులతో రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. చూసాం ఇక్కడ మన తెలంగాణలో కూడా ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు పెట్టి వ్యాపారం చేసుకొని ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా వచ్చారు. అట్లా కొన్ని చోట్ల మనం చూస్తే కాలేజీలు పెట్టి వచ్చిన డబ్బు కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా సంస్థలు పెడుతున్నారు కదా. మన కళ్ళ ముందర కనబడుతుంది. అది తెలంగాణలో ఉన్నది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులు విద్యను వ్యాపారంగా మారుస్తున్న క్రమంలో వచ్చిన దుర్మార్గపు సంస్కృతే ఈ లీకేజీలు అనేది నేను చెప్పదలుచుకుంది. ఫలితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు బాధలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళ అకాడమిక్ ఇయర్ కి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా ఈ లీక్ల? అకాడమిక్ ఇయర్ కి ఏం జరగదు. ప్రభుత్వం చెప్తుంది కదా, వెంటనే ఎన్టీఏ పెట్టి ఇంకో 1 వీక్ లో 10 days 15 days పరీక్ష పెట్టిస్తారు. అకాడమిక్ నష్టం జరగదు. కానీ ఒకసారి ఒక మైండ్ సెట్ తో ప్రిపేర్ అయిన విద్యార్థి నేను పరీక్ష బాగా రాసి వచ్చానని అనుకొని బాగా సాటిస్ఫాక్షన్ ఉన్న స్టూడెంట్
ఈ వారం 10 రోజుల పాటు ఈ జరిగిన తతంగం, ఆయన రాసిన పరీక్ష పనికి రాకుండా పోయిందని, ఈ టెన్షన్ లో ఏమవుతుంది అనే దాంట్లో మళ్ళీ వారం తర్వాత పరీక్ష రాస్తే అదే స్కోరింగ్ వచ్చే అవకాశం ఉండదు. ప్రిపరేషన్ కూడా ప్రిపరేషన్ ఉండదు, ప్రిపరేషన్ లో తేడా వస్తుంది. ఒక రిలాక్సేషన్ మైండ్ కి వచ్చిండు, ఓ సీరియస్ మైండ్ నుంచి రిలాక్సేషన్ మైండ్ కి వచ్చినాక నీ పర్మ వల్ల ఏదో మళ్ళీ పరీక్ష రాయాల్సి వస్తుంటే అంత సీరియస్నెస్ రాదు కదా, అంతే స్కోరింగ్ రాకపోవచ్చు కదా. దానివల్ల మెరిట్ ఉండి కష్టపడి మంచి పరీక్ష రాసిన విద్యార్థి నష్టపోతే ఎవడో లీకేజ్ చేసిన పాపానికి వీళ్ళు శాపం భరించాల్సి వస్తుంది కదా. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయి. అకాడమిక్ ఇయర్ నష్టం కంటే పిల్లల మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. మళ్ళీ ర్యాంక్ రాకపోతే ఎట్లా, పేరెంట్స్ పిల్లలు చాలా మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పుడు ఎన్ఈపి లాంటి ఎడ్యుకేషన్ తీసుకురావడానికి నూతన విద్యా విధానం, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించిన అంశంలో భాగంగా ఎన్ఈపిలో సెంట్రలైజేషన్ అని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. సో దీనికి లింక్ ఇప్పుడు చూడొచ్చా? తప్పనిసరి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పదలుచుకుంది, నేను ఇందాక ముందుగానే చెప్పాను, ప్రతిదీ ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే అని చెప్తూ ప్రజల నోట్లో ఒక రకమైన భావజాలాన్ని క్రియేట్ చేస్తూ ఒకటిగా చేస్తున్నారు తప్ప భారతదేశం యొక్క సంస్కృతి, భిన్నత్వం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి చేయడం అనేది సాధ్యం కాదు అనే విషయాల్ని మర్చిపోతున్నారు. ఇలా ఎడ్యుకేషన్ ద్వారా ఆ భావజాలాన్ని తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్న భాగమే ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020ని మేము యూటీఎఫ్గా మేము 3 సందర్భాల్లో చెప్తాం. ఒకటి సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఒకటి కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, మూడోది కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఈ 3 జరపడం కోసమే ఎన్ఈపి 2020 తీసుకొచ్చిండ్రు. విద్య కేంద్రీకరణ జరగాలి. అసలు రాజ్యాంగం ప్రకారం విద్య రాష్ట్రాల జాబితాలో ఉండాలి. కానీ వాళ్ళ రాష్ట్రాల జాబితాలో నుంచి గతంలో ఉమ్మడి జాబితాలోకి వెళ్ళింది. ఇవాళ ఉమ్మడి జాబితాలో కాస్త ఉండకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి విద్యను తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి విద్య రాజ్యాంగం ప్రకారం విద్య యొక్క బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏంటంటే విద్యారంగానికి బడ్జెట్ కేటాయించి గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు సాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థానిక అవసరాలకు అనుగుణమైన విద్యారంగాన్ని, విద్యా విధానాన్ని, సిలబస్ను రూపొందించుకునేటట్టుగా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇలా సెంట్రలైజ్ చేయడం వల్ల చాలా మంది ఏమైతుంది, అంతటా ఒకటే విద్య ఉంటది కదా అనే భావనలో, భ్రమల్లో ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకున్నా. సెంట్రలైజ్ చేయడం వల్ల ఇటు రాజస్థాన్లో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా, అటు కాశ్మీర్లో చూసుకున్నా, ఇక్కడ కన్యాకుమారిలో చూసుకున్నా అందరికీ సేమ్ విద్య అందుతుంది, సేమ్ పరీక్ష ఉంటది అనే కాన్సెప్ట్ ను ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. మనకు విద్య యొక్క అసలు మూల అర్థం ఏంటి? తన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండే పరిస్థితుల ఆ జ్ఞానం ద్వారా కొత్త రకమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నీకు సెంట్రలైజ్ ఎడ్యుకేషన్ తర్వాత లోకల్ కల్చర్ కానీ, లోకల్ సిలబస్ కానీ దాని వెయిటేజ్ లేకుండా పోతుంది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో స్థానిక సంస్కృతులు, స్థానిక పండుగలు, స్థానిక కల్చరు ఇవేవి ప్రధాన స్వభ్రంతిలోకి, సిలబస్ లోకి వచ్చే అవకాశం ఉండదు. ఎక్కడో ఒక దేశంలో అంటే ఒక రాష్ట్రంలోనో ఇంకెక్కడోనో వెల్ పాపులర్ అయిన కల్చరే మొత్తం కల్చర్ అనే చెప్పే ప్రమాదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుంటే, తెలంగాణలో రకరకాల సంస్కృతులు ఉన్నాయి. అందరూ తెలుగు వాళ్ళైనా, అందరూ హైందవ మతాన్ని ఆచరించిన ఆ పూజా విధానాలు, ఆచరణల్లో కూడా తేడా ఉన్నాయి, పండుగల్లో తేడా ఉన్నాయి. ఇప్పుడు సమ్మక్క సారక్క గిరిజనులకు ఆరాధ్య దైవం చేసుకుంటాం. అదే మీరు ఆ సమ్మక్క సారక్క తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో అంతే ప్రాచుర్యంలో ఉందా అంటే మీరు ఆదిలాబాద్కి వస్తే నాగోబా జాతర గిరిజనులకు ఆరాధ్య దైవంగా. అంటే ఇట్లా ఈ భిన్నత్వం ఉన్నప్పుడు ఈ సంస్కృతులను ఎక్స్పోజ్ కావాలా, తన స్థానిక సంస్కృతిని నేర్చుకోవాలంటే నీకు విద్యా కేంద్రీకరణ జరిగినప్పుడు ఇది సాధ్యం కాదు. దానివల్ల ఏమవుతుంది, ఏదో కొత్త సంస్కృతి నేర్చుకుంటున్నా అనే భావన విద్యార్థిలో కలిగినప్పుడు ఆ పాఠ్యాంశాల బోధన అర్థం కాదు. కాబట్టి ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు, బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న పిల్లలకు ఆ సంస్కృతి అర్థం కాక విద్య నుంచి దూరం అయ్యే ప్రమాదం కూడా ఈ కేంద్రీకరణ వల్ల ఉంది. అందుకని విద్యను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, స్థానిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించుకొని జ్ఞానాన్ని అందించే పరిస్థితిగా ఉండాలి తప్ప మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న సంస్కృతి ఒకటే సంస్కృతి అని చూపించి, ఒకటే భాష అని, ఒకటే దీన్ని అని చూపించడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఎవరి భాషలో వాళ్ళు చదువుకోవాలని రాజ్యాంగమే చెప్తుంది, మాతృభాషలో బోధన చేయాలని. మరి ఆ మాతృభాషను కాదని ఇలా నువ్వు సంస్కృత భాషలోనే బోధన చెప్తా, కేంద్రీకరణ జరిగితే సంస్కృత భాషలోనే బోధన చేయాలి, సంస్కృతమే ప్రధానమైన భాష అని చెప్తున్నారు. అంటే జస్ట్ 0.11%
కూడా మాట్లాడలేని సంస్కృత భాష ఇవాళ ప్రధాన భాష అయిపోతుంది. మరి ఆ సంస్కృత భాషను చదవలేని వాళ్ళు చదువుకు దూరం అవుతారు. అందుకని కేంద్రీకరణ వల్ల ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా విద్య దేశంలో అందరికీ అందాలనే భావన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి ఏదైతే కొఠారి కమిషన్ 1966లో చూపించింది విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం తన జీడిపిలో 6% కేటాయించాలని, ఇప్పటి వరకు 2% కూడా దాటలేదు. ఇన్నేళ్లలో నేను పాలకులు ఎవరైనా కావచ్చు, 75 ఏళ్ల స్వతంత్ర భారతం అని చెప్పుకుంటున్నాం, 75 ఏళ్లలో 2% విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు జరగట్లేదు కేంద్రం నుండి. కేంద్రం బడ్జెట్ కేటాయించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ల రూపంలో ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే గ్రాంట్కు తోడు ఇది సహకారం అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ద్వారా అందించే అవకాశాలు ఉంటాయి. ఆ వైపు కేంద్రీకరణ జరగకుండా నా చేతిలో ఉండాలా, నేను చెప్పిందే వినాలా, నాకు జరిగిందే జరగాలనే భావన కేంద్రంలో పెరిగిన తర్వాత సెంట్రలైజ్ అయింది ఎడ్యుకేషన్. దీనివల్ల కరికులం తీసుకున్నా, ఏ కరికులం తీసుకుంటున్నారు? సంస్కృతి పరంగానే కాదు, భాషల పరంగానే కాదు, నాలెడ్జ్ పరంగా తీసుకున్నా. ఏం తీసుకొస్తున్నావు నువ్వు? కమర్షియలైజేషన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏ సంస్థ ఏం పెడుతుంది? టాటా వాళ్ళు తన కంపెనీలో పనిచేయడానికి అవసరమైన మిషనరీలనే ఎడ్యుకేషన్నే ఇస్తున్నారు తప్ప అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం లేదు కదా. అంటే ఇండైరెక్ట్ గా మనం మెకాలే విద్యా విధానాన్ని ప్రోత్సహించిన వాళ్ళమే అవుతున్నాం కదా. అందుకని నేనేమంటున్నానంటే కంపెనీలకు మీరు విద్యా విధానాల కోసం అవకాశం ఇచ్చినాక విదేశీ యూనివర్సిటీలకు మీరు వెల్కమ్ చెప్పిన తర్వాత ఈ విదేశీ యూనివర్సిటీలు ఏ రకమైన విద్యను అందిస్తాయి? భారతదేశానికి అవసరమైన విద్యను అవి ఎందుకు అందిస్తాయి? వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ను భారతదేశంలో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి విదేశాల్లోకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా ఆ విద్యనే భారతదేశానికి తీసుకొచ్చినాం అని చెప్పేసి యూనివర్సిటీ క్యాంపస్లు పెట్టేసి ఈ రకమైన డెవలప్మెంట్ చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ కావాలి అని మేము కోరుకుంటాం. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎవరి ద్వారా అందాలి? దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా నువ్వు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందించు. గ్లోబల్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి విదేశీ యూనివర్సిటీలను ఇక్కడికి తెచ్చి వాళ్ళ ద్వారా చదువు చెప్పిస్తే అది కమర్షియలైజేషన్ ఎడ్యుకేషన్ అవుతుంది, గ్లోబల్ ఎడ్యుకేషన్ అవ్వట్లేదు. కాబట్టి ఈ రెండిటికి అర్థం చెప్పకుండా, అర్థం తెలియకుండా ప్రజల్ని భ్రమల్లో పెట్టేసి మేధావులను మాట్లాడే వాళ్ళని నోరు మూయించేస్తే ప్రయోజనం ఉండదు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దేశానికి విదేశీ యూనివర్సిటీలు రావడం వల్ల విదేశీ సంస్కృతిని దేశంలోకి ఎక్స్చేంజ్ చేస్తున్నాం తప్ప మనం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం. మన దేశంలో ఉండే పేరుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయే, ఇప్పుడు తెలంగాణలో ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఏమైపోయింది పరిస్థితి? ఒక్కసారి మనం అట్లా వెళ్ళి చూసి వస్తే దివాలా తీస్తున్న పరిస్థితి, గ్రాంట్స్ లేక, బిల్డింగులు మెయింటెనెన్స్ లేక. మరి ఇట్లాంటి చరిత్ర కలిగిన యూనివర్సిటీలకు గ్రాంట్స్ ఇచ్చి ఈ యూనివర్సిటీల్లో ఇవాళ ప్రపంచానికి అవసరమైన మేధావులను తయారు చేసే విద్యను మీరు ఇక్కడ అందించండి, స్వాగతిద్దాం. కాబట్టి ఇది కాకుండా ఉస్మాన్ యూనివర్సిటీని మూసేస్తూ మీరు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇవ్వడం కోసమని ఒక కార్పొరేట్ మన ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఇక్కడ తెచ్చిపెడితే ఎంతమంది చదువుగలుగుతారు? అందులో ఉస్మానియాలో ఒక్క పూట తిండి లేని వాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చదువుకోగలుగుతున్నాడు. అంటే పేదలకు విద్య అందుబాటులోకి వస్తుంది. నువ్వు పెట్టే యూనివర్సిటీ వల్ల ఎవరికి అందుబాటులోకి వస్తుంది? డబ్బున్న వాడికి అందుబాటులోకి వస్తుంది. అందుకని నీ గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో మీరు విద్యను వ్యాపారం చేస్తున్నారు, విద్యను పేద వర్గాలకు దూరం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. అందుకని NEP 2020 అయినా కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకన్నామంటే ఈ కమర్షియలైజేషన్ చేసిన తర్వాత డబ్బున్నోడే చదువుకోగలుగుతాడు, డబ్బు లేనోడు చదువుకోలేడు. దీంట్లో భాగంగా వచ్చిందే NEP 22లో మళ్ళీ చక్కెర ఊసిన గుళిక అంటాం చూడ, విషగుళిక అంటాం. NEP 22లో ఏంటంటే నువ్వు 11వ తరగతి చదువుతావా, మానేస్తావా, పని చేసుకుంటావా, నీకు 11వ తరగతి సర్టిఫికెట్ ఇస్తా. నువ్వు 9వ తరగతిలో మానేస్తే 9వ తరగతి సర్టిఫికెట్ ఇస్తా. నువ్వు ఎంత తరగతి చదివితే అంత సర్టిఫికెట్ ఇస్తా. సర్టిఫికెట్ ఇస్తున్నావు, ఈ సర్టిఫికెట్ పట్టుకొని వాడు సమాజంలో ఏం చేయాలా? పనికిరాని సర్టిఫికెట్ అవుతుంది కదా. అందుకని అంటే డ్రాప్ అవుట్ను పెంచి పోషించే ధోరణి తప్ప అదేదో సర్టిఫికెట్ గుర్తింపిస్తున్నాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాదు, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని రీచ్ అవ్వడానికి ఆ కుటుంబంలో ఆ పిల్లవాడికి ఆర్థిక భారాలు ఉండి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇటు చదవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రైవేట్ జాబ్ ద్వారా వచ్చే ఆదాయానికంటే మించి అతనికి స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహించి నువ్వు చదువుకు దగ్గర చేస్తే నీ ఎడ్యుకేషన్కు సార్థకత ఉంది. అందుకని చెప్పదలుచుకుంది ఏంటంటే NEP 2020 పేరుతో నువ్వు సిలబస్లో మార్పులు తీసుకొచ్చావు, పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు. సిలబస్ అంటే చాలా ప్రమాదకరమైన మార్పులు అవి, ఇంకా దాని మీద పెద్ద డిబేట్ చర్చించాలి. పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చాం, సర్టిఫికేట్స్ లో ప్యాటర్న్ లో మార్పు తీసుకొచ్చాం.
నువ్వు ఒక ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన వాడు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది, 2 ఏళ్ళు ఇంజనీరింగ్ చేరిస్తే ఒక సర్టిఫికెట్, 3 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోతే ఇంకో సర్టిఫికెట్ ఇస్తానని చెప్పి, అంటే 3 ఏళ్ళు అయినాక డ్రాప్ అయినా మంచిదే అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నట్టుగా ఉంది తప్ప అది కోర్సు పూర్తి చేసే రెస్పాన్సిబిలిటీని పిల్లవాడి మీద పెట్టట్లేదు. అంటే ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకునే క్రమం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించిన లీకేజీ రద్దు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి ఆ వసతులు కానీ మిగతా అంశాల రూపంలో చూసుకున్నప్పుడు స్టాండర్డ్స్ కానీ ఆ సిలబస్ కానీ సేమ్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతోటి లక్షలు 1వ తరగతికే లక్షల రూపాయల ఫీజు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. అవును, అలాంటి విద్యార్థులకు ఇలాంటి విద్యార్థులకు సేమ్ ఎగ్జామ్ పెట్టడం, దట్టు మళ్ళీ సెంట్రల్ సిలబస్కు రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్తో ఆ ప్యాటర్న్తో ఎగ్జామ్ పెట్టడం సరైందేనా భారతదేశంలో? కాదు. నేను ముందే చెప్పాను, ఈ దేశంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వం విద్య రంగం ద్వారా అసమానతలను పెంచుతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫ్రేమ్లో ఉండాలి. చాలా సందర్భాల్లో యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం, కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురండి. అంటే కామన్ స్కూల్ సిస్టమ్ తెస్తే ఏమవుతుందంటే కోటీశ్వరుడి కొరకైనా, ఇందాక మన గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది కేసీఆర్ గారు, కలెక్టర్ కొడుకైనా కండక్టర్ కొడుకైనా అటెండర్ కొడుకైనా ఒకే బడిలో చదవాలని. దానివల్ల ఏమవుతుంది, ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ వాళ్ళ ప్రభుత్వాలు పెంచి పోషించిన ఈ వ్యాపార ధోరణి వల్ల ఏమైందంటే మీరు చెప్పినట్టుగా ఒక తరగతి చదవడానికి రకరకాల స్టేజెస్ ఉన్నాయి. ఏ డబ్బు లేనివాడు గవర్నమెంట్ స్కూల్లో ₹1 ఖర్చు లేకుండా చదువుతున్నాడు. అదే 1వ తరగతి, మీరన్న 1వ తరగతిని 10,000 రూపాయలు నెలకు ఫీజు కట్టి చదివే స్కూళ్ళు ఉన్నాయి. ఏది మోడల్ స్కూలు, గ్లోబల్ స్కూలు, ఆ స్కూల్ ఈ స్కూల్ అని ₹1,00,000 ఫీజులు కట్టి చదివే స్కూల్ 1వ తరగతికి ఇంటర్నేషనల్ స్కూల్ అని. అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకున్నప్పుడు ఎక్కడ తేడా ఉంది అంటే, ఈ తేడా ఎక్కడ అంటే మానసికంగా పేరెంట్స్ యొక్క మైండ్ సెట్లో తేడాను కల్పిస్తుంది. అంటే డబ్బున్నోడు గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు, వాడి స్టేటస్కు తగిన స్కూలు ఇంటర్నేషనల్ స్కూలు, వీడి స్టేటస్ తగిన స్కూలు మిడిల్ స్కూలు, ఏ స్టేటస్ లేనివాడు ఫైనాన్షియల్ స్టేటస్ లేనివాడికి పేద స్కూలు అనే ధోరణిని ప్రభుత్వం పెంచిన తర్వాత సమాజంలో ఏమొస్తాయి? విద్య ఆర్థిక అసమానతలను పెంచుతుంది, సమానతని తీసుకురావట్లేదు. కాబట్టి నేనేమంటానంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే గవర్నమెంట్ స్కూల్లో ఆ స్టాండర్డ్స్ను పెంచి గవర్నమెంట్ ద్వారా విద్యను అందించాలి. ఇలా మనం అనేక అంశాల మీద ప్రపంచ దేశాలను ఆదర్శంగా తీసుకుంటున్నాం. అమెరికా అంటాం, లేకపోతే మాటకు జపాన్ అంటాం, లేదా ఫిన్లాండ్ అంటాం. ఇట్లాంటి దేశాల్లో మనం వెళ్ళి చూస్తే 90% గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లలు చదువుతారు, 10% కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోరు. కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క స్టాండర్డ్స్ అట్లా ఉన్నాయి. అట్లా స్టాండర్డ్స్ పెంపొందిస్తే అన్ని వర్గాల వాళ్ళు అక్కడికి రాగలుగుతారు. అంతెందుకు, నేను ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పదలుచు. హయ్యర్ ఎడ్యుకేషన్ కాడికి వస్తే ఒక మెడిసిన్ సీట్ కావాలనుకోండి, ఏ కాలేజ్ని అడుగుతున్నాం? ఉస్మానియా కాలేజ్, మెడికల్ కాలేజ్ కావాలంట. ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఉస్మానియాలోనో జేఎన్టీలో సీట్ కావాలంటున్నాం. కానీ స్కూళ్ళ కాడికి వచ్చేసరికి కార్పొరేట్ స్కూల్లో, చైతన్య స్కూల్లో, నారాయణ స్కూల్లో ఎంచుకుంటున్నారు. కారణం ఏంటంటే నీకు అక్కడ స్టాండర్డ్ ఉందని నమ్మకం ఉన్నప్పుడు అది గవర్నమెంట్ అయినా వస్తున్నాడు. ఇక్కడ స్టాండర్డ్ లేదని తెలిసింది కాబట్టి రావడానికి సంశయిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే విద్య ద్వారా సమానత్వాన్ని సాధించండి. రాజ్యాంగం చెప్పింది అదే, ఈక్వాలిటీ. కానీ ఈక్వాలిటీ కాదు, ఈక్వాలిటీని రాకుండా చూస్తూ ఉన్న పరిస్థితే కనబడుతుంది. అది ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగానే ఉంది. అందుకనే ఈక్వాలిటీ రావాలంటే ఈ దేశంలో సెకండరీ ఎడ్యుకేషన్ వరకు కార్పొరేట్ స్కూళ్ళ కల్చర్ని తగ్గించి గవర్నమెంట్ స్కూళ్ళ స్టాండర్డ్స్ని పెంచాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగితే చిత్తశుద్ధి మీరు అనుకున్నట్టుగా దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. అది చేయట్లేదు. ఫైనల్గా మళ్ళీ మన స్టార్టింగ్ ఏదైతే పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నాం, ఈ పేపర్ లీకేజ్లను అరికట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఎట్లా బాధ్యత వహించాలి? ఒకటి, పరీక్ష నిర్వహిస్తున్న సంస్థలో ఉండే బలహీనతలు, అంటే వ్యక్తుల బలహీనతలు కావచ్చు, సంస్థ మొత్తం యాజమాన్యం మేనేజ్మెంట్గా ఉండే అధికారుల బలహీనతలు ప్రధానంగా కారణంగా ఉంటాయి. అక్కడ వాళ్ళను నియంత్రించాలి. రాజకీయ నాయకుల జోక్యం పేపర్ లీకేజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఆ ఒత్తిళ్లు తగ్గించాలి. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే లీకేజ్ జరిగిన వెంటనే ఇవాళ సిబిఐకి విచారణకి ఇచ్చారు, విచారణతో సరిపోదు.
ఈ విచారణలో దోషులుగా ఎవరు తేలుతారో వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో లీకేజ్ జరగకుండా ఉంటుంది. కేవలం ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేయడానికి, మైండ్ సెట్ను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సిబిఐ విచారణకు ఇవ్వడం, సిబిఐ ఎవరిని దోషులుగా తేల్చకపోవడం, 6 నెలల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడకపోవడం, కాబట్టి ఆ నేరస్తుడు పట్టుబడ్డా ఐడెంటిఫై అయినా ఆయనకు శిక్ష పడదు, ఎవరి పాలన వాళ్ళు పోతుంటారు. అందుకని ఒకసారి జరిగినప్పుడే కఠినమైన శిక్షలు చట్ట ప్రకారం జరిగితే రెండోసారి మూడోసారి రాదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఎన్టీఏ నిర్వహణలో చాలా ఇది ఒక్కటే పరీక్షగా చాలా పరీక్షలు లీకేజ్ అవుతుంది. అంటే ఆ ఏజెన్సీ నిర్వహణలో ఉన్న లోపాలు ఏంటి అనేది గుర్తించి సరిచేయడానికి ప్రయత్నించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా పేపర్లు లీక్ అవుతున్న సందర్భంలో అసలు దానికి టెస్టులు పెట్టే అర్హత ఉన్నట్టా లేనట్టా, ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి? స్టాండర్డ్స్ విషయంలో చూసుకున్నప్పుడు పరీక్ష పెట్టడానికి ఏదో ఒక ఏజెన్సీ కావాలి కాబట్టి అక్కడ ఉంది. వాళ్ళు స్టాండర్డ్స్ ను పెట్టగలుగుతారు, చేయగలుగుతారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ టెక్నాలజికల్ వచ్చిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంత సాఫీగా పరీక్ష విధానం పెట్టగలిగే నాలెడ్జ్ని తీసుకొచ్చింది కూడా దేశంలో ఎన్టీఏనే. ఆ దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఎన్టీఏ సామర్థ్యం మీద కాదు, ఎన్టీఏలో ఉండే అధికారుల యొక్క బలహీనతల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అందుకని ఆ బలహీనతలే ఇవాళ లీకేజ్ కారణం అవుతున్నాయి. వాళ్ళు డబ్బులకు ఆశపడుతున్నారా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారా, కారణాలు ఏదైనా కావచ్చు. కానీ అక్కడ వ్యవస్థలో ఉండే వ్యక్తుల యొక్క బలహీనత లీకేజ్ కారణమై ఇంతమంది లక్షల పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కాబట్టి టెస్టింగ్ ఏజెన్సీ యొక్క స్టాండర్డ్ ఉండాల్సిందే. టెస్టింగ్ ఏజెన్సీ అనేది దాని కెపాసిటీని దాన్ని నిర్వహించనిస్తే చేయగలుగుతుంది. ఆ సామర్థ్యం కూడా దానికి ఉంది. లేదంట ఏజెన్సీని తప్పు పట్టడానికి లేదు. ఏజెన్సీలో ఉండే వ్యక్తుల ప్రమేయాలు, దాని మీద బయట రాజకీయ జోక్యాలే ఈ లీకేజీల కారణం. ఇవి నివారించగలగాలి అంటే అది కేంద్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. అది మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కారణంగానే ఈ నీట్ పేరుతోటి దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ పెట్టడం కారణంగా ఒక్క చిన్న రాష్ట్రంలో ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన కారణంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డాయి. ఒక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళపైన ఇప్పుడు ఈ లీకేజ్ పైన సమగ్ర విచారణ జరిపి ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి వెంకట్ గారు అంటున్నారు. అనేక అంశాలు విద్యా విధానంలో, ఈ విద్యా వ్యవస్థలో ఉన్న అంశాల పట్ల చాలా సూటిగా స్పష్టంగా అనేక వివరాలు మన ముందుంచారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.